బిగ్ బాస్ సీజన్ 9 శనివారం ఎపిసోడ్లో రావడంతోనే శుక్రవారం నాటి ఎపిసోడ్ చూపించారు. బిర్యానీ దగ్గర భరణి, మాధురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్యలో దివ్య కలగజేసుకోవడంతో మాధురి మరింత ఫైర్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరి ఫోటో ఫ్రేమ్స్కు కత్తిని గుచ్చుతూ క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నామినేషన్లలోకి రాగానే సంజన నోటికి కంట్రోల్ ఉండట్లేదని క్లాస్ తీసుకున్నారు. స్నేహంలో తప్పులు వెతకడం, షటప్ అనడం అవసరమా? నోరు జారితే ఎలా? అంటూ సున్నితంగా మాధురిని హెచ్చరించారు. ఇక తర్వాత తనూజ, కళ్యాణ్ గొడవకు కారణం ఇమ్మాన్యుయేల్ అని దివ్య చెప్పింది. భరణి, మాధురి బిర్యానీ గొవడలో నువ్వేందుకు వెళ్లావు? భరణి తరపున వకాల్తా పుచ్చుకున్నావా? అని కౌంటరిచ్చారు. చివరకు డీమాన్ పవన్కు జీవితంలో మర్చిపోలేని క్లాస్ తీసుకున్నారు. రీతును పవన్ కోపంతో బెడ్పైకి తోసేయడం, వీడియోను చూపించి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆడపిల్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పని. బ్యాగ్ సర్దుకో, డోర్స్ ఓపెన్ అంటూ సీరియస్ అయ్యారు. అయితే డీమాన్ తప్పు లేదని, కోపంతో వెళ్ళిపోతుంటే ఆపేందుకు ట్రై చేశాడని చెప్పుకొచ్చింది రీతు. డీమాన్ చేసింది తప్పా కాదా అని నిన్ను అడగడం లేదు. నిన్ను అడిగినా నువ్వు ఎలాగూ తప్పు కాదు అని అంటావ్ అంటూ కౌంటరిచ్చారు నాగ్. మరోసారి రిపీట్ చేయడు సార్. ఇద్దరం గొడవ పడుతున్నాం. నేను వెళ్ళిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు అని రీతు చెప్పడంతో ఇది మీ ఇద్దరికీ సంబంధించిన విషయమే కాదు. కోపంలో అయినా, ఆవేశంలో అయినా ఆడపిల్లను అలా తోయడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి. పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున బ్రేక్ తీసుకోవడంతో పక్కకు వెళ్లిన రీతు ధీమాంకు సర్ది చెప్పడం స్టార్ట్ చేసింది. నువ్వు కోపంలో అలా చేశావ్ నాన్నా. నాకు తెలుసు నాన్నా. సారీ చెప్పులే సరిపోద్ది అంటూ మరోసారి హగ్ చేసుకుంది. ఇక తర్వాత సారీ సార్, ఇంకోసారి రిపీట్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు డీమాన్ పవన్. ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అని డీమాన్ చేతులు జోడించి అడిగాడు. దీంతో నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయాన్ని అడిగారు. అందరూ పవన్కు సపోర్ట్ చేశారు. ఇది హౌస్కు మాత్రమే కాదు, షో ఇమేజ్ గురించి సంబంధించిన విషయం. మీ తర్వాత చాలా సీజన్స్ ఉంటాయి. మీ తర్వాత వచ్చే వాళ్లు కూడా ఉంటారు. ఇది టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. హౌస్లో ఇలాగే బిహేవ్ చేస్తే షో పడిపోతుందని అన్నారు. నాగార్జున వీడియో చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్ను అన్ హెల్తీ అని అడగానికి మాధురికి ఏం హక్కు అనిపించింది? ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఖచ్చితంగా అన్ హెల్తీ బాండింగ్ అనిపిస్తుంది అని అన్నారు నాగార్జున. ఇక చివరకు మోకాళ్లపై కూర్చుని నేను అలా చేసి ఉండకూడదు, ఫ్యూచర్లో రిపీట్ చేయను, మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అని క్షమాపణ చెప్పాడు పవన్. ఇది లైఫ్ లెసన్ పవన్. నీకోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు. నీ క్యారెక్టర్కి సర్టిఫికేట్ ఇచ్చారు. నువ్వు కూడా అవతల వాళ్ల క్యారెక్టర్పై నిందపడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి అంటూ మరోసారి పవన్కు క్లాస్ తీసుకున్నారు నాగార్జున.